So in the last session we can read 1 Corinthians chapter 10 and Hebrews chapter 3 to understand a glimpse of what the wilderness life is. గత వర్తమానంలో మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో నుంచి అరణ్య జీవితం అంటే ఏంటో, అరణ్య యాత్ర అంటే ఏంటో మనం చూచాం. We saw the sad verse 5, 1 Corinthians chapter 10 and verse 5. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో ఎంతో ఒక విచారకరమైనటువంటి సంగతిని మనం చూచాం. With most of them God was not well pleased, for they were laid low in the wilderness. అయితే అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి అనే మాట. So I was thinking why God should take 40 years. నేను ఇట్లా ధ్యానిస్తూ ఉన్నాను, అదేంటంటే దేవుడు ఎందుకు 40 సంవత్సరాల సమయం తీసుకున్నాడు అని. So it's like a father telling his family, I have taken a new house. ఎలా ఉంటుందంటే ఒక తండ్రి ఇలా చెప్తా ఉన్నాడు, నేను ఒక నూతన గృహాన్ని తీసుకున్నాను, We are going to occupy that house. కాబట్టి ఆ నూతన గృహాన్ని మనం త్వరలో వెళ్ళి స్వాధీనపరచుకుందాం. And some confusion comes in the family. కాబట్టి కుటుంబంలో కొన్ని కలతలు వచ్చినాయి, కొన్ని గందరగోళాలు వచ్చాయి. So father says, let us wait for some time before going to the new అప్పుడు house. తండ్రి అన్నాడు కదా, కొంతకాలం మనం వేచి ఉండి ఈ గొడవలు సర్దుబడి కాక మనం వెళ్దాం. Let all this confusion be settled. కాబట్టి ఆ యొక్క గందరగోళ పరిస్థితులు అన్ని కూడా సర్దుబడి కాక, So after 1 week, children are asking, ఒక వారం తర్వాత పిల్లలు ఇలా అడిగారు, when are we going to the new house? మనం ఆ నూతన గృహంలోకి ఎప్పుడు వెళ్ళబోతూ ఉన్నామని. We don't know, please wait. నాకు తెలీదు, అయినా వేచి ఉండండి అన్నారు. After 4 months, people are asking, when are we going to the new house? 4 నెలల తర్వాత పిల్లలు అడిగారు, ఆ నూతన గృహంలోకి ఎప్పుడు మనం గృహప్రవేశం What చేయబోతున్నాం. daddy, new house you are telling, but you are not taking us. ఏంటి నాన్న, కొత్త ఇల్లు ఉంది అని ఊరిస్తూ ఉన్నావు కానీ మమ్మల్ని ఏమి తీసుకెళ్ళలేదు అని ఆ పిల్లలు అడిగారు తండ్రిని. Are we really moving? నిజంగానే మనం కదులుతున్నాం, మనం Have you really paid the advance or lease amount? నిజంగానే మీరు ఆ యొక్క అడ్వాన్స్ పే చేశారా, Or have you purchased the house? లేకపోతే నిజంగానే ఆ ఇంటిని మీరు కొన్నారా? Only answer, please wait. ఒకే ఒక ప్రత్యుత్తరం తండ్రి నుంచి వచ్చినదే, Imagine వేచి ఉండు. if you were a part of the family, how you would feel. చూడండి, ఆ కుటుంబంలో మీ ఒక సభ్యుడిగా ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు? 1 year over. 1 year over. సంవత్సరం గడిచింది, No moving. ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేదు. 5 years over. సంవత్సరం కాదు, 5 సంవత్సరాలు అయింది. All the small kids now have become 5-year-old. కాబట్టి చిన్న పిల్లలు ఇప్పుడు 5 సంవత్సరాల ప్రయాణానికి వచ్చారు. 10-year-old. దాని తర్వాత వాళ్ళే తిరిగి పెద్ద 10 సంవత్సరాలు వచ్చినాయి. 15-year-old. వాళ్ళకి 15 సంవత్సరాలు వచ్చాయి. How is their mind? ఇప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. All these things are, Moses is telling promised land and all, it will not work out. అప్పుడు వాళ్ళు ఇట్లా తలంచి ఉండవచ్చు. మోషే గారు అయితే చెప్తా ఉన్నారు, ఆ వాగ్దత్త దేశం అంట, కనాన్ అంట, పాలు తేళ్లు ప్రవహిస్తాయంట, అవన్నీ కూడా మరి వాస్తవం కాదేమో అని అనుకుంటూ ఉండవచ్చు. So one group of people, the unbelief goes on increasing. చూడండి, మరి ఒకరి తర్వాత ఒకరికి ఆ అవిశ్వాసం అనేది వ్యాపిస్తూ ఉండవచ్చు. The hardness of heart goes on increasing. అంతేకాదు, వారి హృదయంలో ఉన్నటువంటి కఠినత్వం అనేది కూడా వ్యాపిస్తూ ఉండవచ్చు. But some children, అయితే కొంతమంది పిల్లలు, Moses is teaching. వాళ్ళకి మోషే ఇలా చెప్తా ఉన్నాడు, He is telling how God sent 9 plagues and during 10th plague we were released. చూడండి, ఆ 9 రకాలైనటువంటి జబ్బులతోటి ముద్దినప్పుడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ప్రజలు చనిపోయింది. And Moses would have asked the question, అప్పుడు మోషే ఇలా ప్రశ్నించవచ్చు, what do you consider as a big miracle? కాబట్టి దాన్ని ఒక గొప్ప అద్భుతంగా చూడవచ్చు అని. I'm sure many children would have told, అప్పుడు చాలా మంది పిల్లలు ఇలా చెప్పి ఉంటారు, splitting the Red Sea is a big miracle. ఇంతకీ ఏంటి గొప్ప ఆశ్చర్యం అంటే ఎర్ర సముద్రం పాయలుగా చేయటం గొప్ప అద్భుతం అని ఉండవచ్చు. But Moses would have told them, అయితే ఇప్పుడు మోషే చెప్తా ఉన్నాడు పిల్లలకి, no, that is not a big miracle. అది కాదు గొప్ప అద్భుతం. The big miracle is గొప్ప అద్భుతం ఏంటంటే the lamb was slain ఆ యొక్క బలి పశువు వధించబడి and the blood was sprinkled on the doorpost. చూడండి, ఆ వధించబడినటువంటి ఆ రక్తం ఆ యొక్క గడప కమ్ముల మీద రాయబడి ఉంది. And the angel of death did not enter into such houses. కాబట్టి మరణపు దూత మరి ఆ రక్తపు గుర్తు కలిగినటువంటి ఇంటిలోకి ప్రవేశించలేదు. Wherever there is no blood, there was death. అయితే ఎక్కడైతే ఏ గృహానికైతే ఆ రక్తపు చారలేదో ఆ గృహంలోనికి మరణపు దూత ప్రవేశిస్తాడు. Wherever there is blood,
we were saved. కాబట్టి ఎక్కడైతే రక్తం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది. There is a salvation. అదే రక్షణ. And that salvation brought them out of Egypt. కాబట్టి ఆ రక్షణ ఐగుప్తులో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొచ్చింది. What did God say? దేవుడు ఏం చెప్పాడు? God did not say, celebrate a big festival of how you walked in the Red Sea. మీరు ఎర్ర సముద్రంలోంచి నడవటాన్ని మీరు గుర్తు చేసుకొని ఒక పెద్ద పండుగ ఆచరించండి అని చెప్పలేదు దేవుడు. No, even now, no Christian group celebrates the splitting of the Red Sea. కాబట్టి ఎర్ర సముద్రాన్ని చీల్చిన సందర్భాన్ని ఒక పండుగగా చేసుకోవడం అనేది ఎక్కడ జరగదు. But God said, celebrate the festival of Passover lamb. అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేని పండగ చేసుకోవాలన్నాడు తెలుసా? దేన్ని అంటే పస్కా. అంటే That is the ఎక్కడైతే biggest miracle. ఎక్కడైతే ఆ పశువు వధించబడి ఆ పశు రక్తము ద్వారా ఇజ్రాయేలీలకు రక్షణ వచ్చిందో దాన్ని చెప్పాడు. That is the biggest event. అదే గొప్ప సంఘటన. My dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరులారా, what is the biggest event in your life? నీ జీవితంలో గొప్ప సంఘటన ఏంటి? I can say without any doubt, the day I got saved. నా జీవితంలో అయితే నేను చెప్పగలను, నేను రక్షించబడిన దినమే నా జీవితంలో అతి పెద్ద గొప్ప సంఘటన. By the precious blood of the Lamb of God. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రశస్తమైన రక్తధారల ద్వారా, Not the day when I took baptism. ద్వారా నేను కడగబడ్డాను, అదే ప్రాముఖ్యమైనది. అంతేకాని నేను బాప్తిసం తీసుకున్న రోజు కూడా ప్రాముఖ్యమైనది కాదు. Now you ask people, when were you born again? మీరు ప్రజలను ప్రశ్నించినప్పుడు ఇలా మీరు ఎప్పుడు రక్షించబడ్డా, ఎప్పుడు తిరిగి జన్మించారు అని. Another question is, what's the biggest event in your life? మీ జీవితంలో ఉన్న మీరు గడిపిన గొప్ప సంఘటన ఏంటి అని. They don't see the Passover as the biggest event in their life. వారి జీవితంలో పస్కా బలి అనేది వారి జీవితంలో గొప్ప వేడుకగా వాళ్ళు చూడరు. They say the date on which they took baptism. వాళ్ళు బాప్తిసం ఎప్పుడు తీసుకున్నారు అనేదే వాళ్ళు గొప్ప సంఘటనగా భావిస్తారు. See the devil's trick. చూడండి అపవాది యొక్క పన్నాగం. He takes your eyes on Jesus and makes you to fix your eye on the miracle. చూడండి దాని అర్థం ఏంటంటే, మరి యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచవలసినటువంటి మీ మనస్సుని మరల్చి ఒక అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం వైపు మరల్చడం అది సాతాను తంత్రం. Yeah, we read Galatians chapter 3. ఇప్పుడు మనం గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని చూద్దాం. గల్తీ పత్రిక Chapter 3. 3వ అధ్యాయం. What do we read there? అక్కడ మనం ఏం చదువుతాం? Anybody whose eyes are not on Jesus, Paul says they are foolish people. ఎవరి యొక్క నేత్రాలు అయితే ప్రభువు మీద ఉంచరో, ప్రభువు మీద కేంద్రీకరించరో వారు అవివేకులు లేక మూర్ఖులు అని అపోస్తలుడైన పౌలు అన్నాడు. I'll read this first verse. Galatians 3:1. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. You foolish Galatians, who has bewitched you, before whose eyes Jesus Christ was publicly portrayed as a crucified. ఓ అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా. This only thing I want to find out from you. ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకుని కోరుచున్నాను. Yeah, whether you see Jesus Christ crucified on the cross. కాబట్టి మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు చూచారా? Only that incident God asked the entire people of Israel to celebrate every year. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక పండుగగా చేసుకోమని చెప్పింది. దాని గురించి పస్కా బలి గురించి చెప్పాడు దేవుడు. From Moses' time till Jesus, Passover was celebrated. చూడండి, మోషే కాలం నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవిత దినాల వరకు కూడా దాన్ని కొనసాగిస్తూ పండుగగా చేసుకుంటూ వచ్చారు. Why celebration? ఎందుకు ఈ వేడుక? So that people, younger generation, children should know. ఎందుకు అంటే మరి తరతరాలు కూడా, కొత్తగా వచ్చే తరతరాలు కూడా జరిగినటువంటి దేవుని కార్యం తెలుసుకోవటానికి. Daddy, why are we going to church? నానా, మనం సంఘానికి ఎందుకు వెళ్తూ ఉన్నాం అని బిడ్డ అడిగాడు. Why are we celebrating Passover? ఎందుకని ఈ యొక్క పస్కా బలి మనం What is the meaning of Passover? ఇంతకీ పస్కా అంటే ఏంటి? Children will ask. ఇట్లా ఇటువంటి ప్రశ్నలు పసి హృదయాల నుంచి వస్తాయి. Even if they don't ask, you tell them. అయితే వాళ్ళు అడగపోయినప్పటికీ కూడా మీరు వివరించవచ్చు. Now even New Testament time, ఇది క్రొత్త నిబంధన సమయం. tell your children మీ పిల్లలకు చెప్పండి why people of Israel celebrated Passover for thousands of years. ఎందుకని ఆ యొక్క ఇజ్రాయేలీలు ఆ పస్కా బలిని గురించినటువంటిది పండుగ 1000 సంవత్సరాలు ఆచరించారు. Jesus also went to the Passover festival. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన జీవిత గమనంలో మరి ఆ పస్కా బలి ఆ పస్కా పండుగ నిమిత్తం వెళ్ళినట్లుగా చూస్తాం. He never missed a single Passover festival. కాబట్టి ఆ పస్కా ఏటేటా పస్కా పండుగ జరిగింది. ఏ సంవత్సరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని వదిలివేసినట్లుగా మనం చూడం. You can read that in John chapter 7.
కాబట్టి అవసరమైతే మీరు దయచేసి ఈ వెలుగు నిమిత్తం యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. Yeah. So, the children should know the value of the real deliverance. కాబట్టి పిల్లలు నిజమైనటువంటి విడుదల కోసం మరి చూస్తారు. So, when Moses would have preached about how they were brought out through the blood of the Passover lamb. మోషే వారికి ఇలా వివరించాడు. ఏమనంటే ఆ పస్కా ఆ బలి వెనుకున్నటువంటి వృత్తాంతాన్ని వివరించి ఉండదు. So, by hearing Moses, this people's faith is increasing. మోషే యొక్క మాటల వల్ల అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల విశ్వాసం అనేది పెరిగింది. So, younger generation, the faith is increasing. The old people, the faith is decreasing. చూడండి అప్పుడు ఏం జరిగిందంటే యవన పిల్లల యొక్క విశ్వాసం ఏమో అభివృద్ధి చెందుతూ వచ్చింది, వయసులో పైబడిన వారి యొక్క విశ్వాసం తరుగుతూ వచ్చింది. So, what about our senior people? ఇప్పుడు మరి పెద్దవారి యొక్క పరిస్థితి ఏంటి? Bible says that our youth will be renewed like an eagle. చూడండి బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే వారి యవ్వనము పక్షిరాజు యవ్వనం వలె తాజాగా ఉంటుంది. Lord, when I come to you, I am like a young man. కాబట్టి నేను మీ సన్నిధికి వచ్చినప్పుడు ఒక యవ్వన హృదయం కలిగి I want to learn. నేను ఇంకా నేర్చుకోవాలని తపన. I don't know anything. నాకేమీ తెలియదు. I am like a child coming to you, Lord. నేను ఒక పసివాడి వలె నీ సముఖానికి వస్తూ ఉన్నాను. Yeah, if we have that heart, we will be preserved. కాబట్టి అటువంటి వైఖరి కలిగి మనం దీనత్వం కలిగి దేవుని చెంతకు చేరితే మనం ఎంతో క్షేమంగా ఉంటాం. So the 40 years, God allowed them to wander so that they will bring up the younger children. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏంటంటే ఒక నూతనమైనటువంటి తరాన్ని ఆయన కనుగొన్నాడు. See, somebody who left the Egypt at the age of 40, 40 సంవత్సరాల ఆ కాలంలో ఆ ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వెళ్ళినప్పుడు they were wandering in the wilderness for 40 years. వారు అరణ్యంలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు They die at the age of 80. వాళ్ళు ఆ పెద్ద తరం వాళ్ళు 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మరణించారు. Some die at the age of 70. కొంతమంది అయితే 70 సంవత్సరాల వయసుకి మరణించారు. That's why Moses records man's lifetime is 70 or by his time 80. అందుకే కీర్తన గ్రంథంలో మోషే మరి రాసిన మాట ఏంటి అంటే మనుషుని యొక్క ఆయుర్దాయం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న 80 సంవత్సరములు. That's not for us, that's for the people who lived in the wilderness. అది ఆయన అనుభవపూర్వకంగా రాశాడు. అరణ్య యాత్రలో వాళ్ళు 80 సంవత్సరాల వయసులో చనిపోవడం చూచాడు, 70 సంవత్సరాల వయసులో చనిపోవడం కూడా చూచి ఆ మాటను ఉటంకించాడు. Now we come back to 1 Corinthians chapter 10. ఇప్పుడు మనం 1 కొరింథీ 10వ అధ్యాయం చూస్తే Yeah. What are the main things which made them not to enter into Canaan? ఇక్కడ ఏ విషయాలు వాళ్ళని ఇశ్రాయేలుని కనానులోకి ప్రవేశించకుండా అడ్డుపడ్డాయి? Paul records 4 things. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 4 విషయాల్ని ప్రస్తావించాడు. All the 4 things are sins of the people. ఆ 4 కూడా 4 రకాలైన పాపాలు అవి అడ్డగించాయి ఇశ్రాయేలుని. And Paul mentions these things and tells us, you don't become like that. అక్కడ పౌలు అంటూ ఉన్నాడు, హెచ్చరిస్తూ అంటూ ఉన్నాడు, మీరు ఇట్లాంటి పనులు చేయొద్దు అని, ఇలా ఉండవద్దు అని. The first one I read the 7th verse. 7వ వచనం చదువుతున్నాను. Yeah. What do we read? Do not be idolaters as some of them were. కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. 7వ వచనం చివరి భాగంలో ఉంది తెలుగులో. Yeah. 8th verse. 8వ వచనంలో Don't act immorally as some of them did. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున. 9th verse. Don't test the Lord as some of them did. 9వ వచనం చూస్తే మనం ప్రభువును శోధింపక ఎందుము, వారిలో కొందరు శోధించారు. 10th verse. Don't grumble as some of them did. 10వ వచనం మీరు శనగకుడి, వారిలో కొందరు శనిగారు. Yeah. See, don't do this as some of them did. Don't do this as some of them did. That means, చూడండి మీ పితరులు ఇవి చేశారు, చేసి నశించారు, అయితే మీరు వాటిని చేయొద్దు అని మాటి మాటికి చెప్తూ ఉన్నారు. that means some of us are tempted for idolatry. కొంతమంది వ్యభిచారం వల్ల, విగ్రహారాధన వల్ల వాళ్ళు శోధించబడ్డారు. Some of us are tempted in the area of moral life, immorality. కొంతమంది అయితే వ్యభిచారం అనే పాపం వల్ల, లైంగిక పాపం వల్ల కొంతమంది శోధించబడ్డారు. Some of them are completely this side. They are testing the Lord. కొంతమంది అయితే అసలు దేవుణ్ణే శోధించడం బిగిన్ చేశారు. And some of them are grumbling, అయితే ఇంకొంతమంది ఏం చేశారంటే వాళ్ళు సణుగుతూ ఉన్నారు. murmuring. వాళ్ళు శనిగారు. What does brother is doing like this? ఈ సహోదరుడు ఏం చేస్తాడు, చిన్న చిన్నగా వాళ్ళు గొణుక్కున్నారు. That's murmuring. అట్లా వాళ్ళు గొణుక్కుంటూ ఉన్నారు. At least this brother is able to hear, but you are murmuring, others are not able to hear. కాబట్టి ఆ గొణుగు అనేది ఆ పక్కన వాడికి మాత్రం అనిపిస్తుంది, మిగతా వాళ్ళకి కనపడదు. There is a mic called condenser mic. ఆ కండెన్సర్ అనే మైక్ ఉంటుంది.
the condenser mic, sometimes I speak in Zoom, my son says, this is condenser mic daddy, other sounds and all, mummy cooking and the children playing and all, it will not absorb. Yeah. ఆ మైక్ యొక్క విశిష్టత ఏమిటి అంటే, దానిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే, నీ స్వరం మాత్రమే అది క్యాచ్ చేస్తుంది, మిగతా స్వరాలు మిగతా శబ్దాలు దానికి అంటవు. All others grumblings, it will not catch. కాబట్టి బయట ఉన్న వెలుపటి శబ్దాలు ఏమీ ఆకర్షించకుండా కేవలం ఏ వ్యక్తి యొక్క స్వరం అయితే అందులో రావాలో ఆ వ్యక్తి స్వరం మాత్రమే పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అది దాని విశిష్టత. But your grumbling, it absorbs, and heaven speakers are there, angels and saints are చూడండి, hearing. అయితే మీరు సరిగా సడుగు మరి ఇక్కడ వినిపించకపోవచ్చు, కానీ పరలోకంలో ఘోర ధ్వని వలె దేవుని ఎదుట దేవదూతల ఎదుట అది వినిపిస్తూ ఉంటుంది. Do you think it is true? ఇది నిజమని మీరు నమ్ముతారా? God has condenser mics everywhere. దేవుని దగ్గర పరలోకంలో కండెన్సర్ మైకులు ఉన్నాయి అడుగడుగు. That's why what you speak inside the house. కాబట్టి నీ గృహంలో నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు, In Matthew, Jesus is telling, మత్తయి సువార్తలో చెప్పబడింది, but it is heard outside. అది బయటకు వినిపిస్తూ ఉంది. Yeah, no secret that you can talk with two people. కాబట్టి రహస్యంగా ఇద్దరు మనుషులు మాట్లాడుకోలేరు. You think what is secret, it is heard in heaven. ఒకవేళ నువ్వు ఇది రహస్యం నువ్వు అనుకున్నప్పటికీ కూడా అది పరలోకంలో తేట తెల్లని బట్టబయలు అవుతుంది. So, in this Corinthians chapter 10, 1 Corinthians chapter 10, ఇప్పుడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో Paul records 4 sins. అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు కనానులోకి వాగ్దత్త దేశంలోకి ప్రవేశించకుండా రాలిపోవటానికి కలిగిన 4 కారణాలు ప్రస్తావించారు. After mentioning the 4 sins, ఆ 4 పాపాలు ప్రస్తావించాక he is telling the 11th verse. ఆయన 11వ వచనం చెప్తా ఉన్నారు, These things happened to them as an example, and they were written for our instruction, upon whom the ends of ages have come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. See, something is written. Ends of the ages have come. యుగాంతమందున్న మనకు బుద్ధి, That means for them, they were about to enter Canaan. అంటే వాళ్ళు ఇంకా కనాన్లోకి ప్రవేశించబోతూ ఉన్నారు. End of that journey came. వాళ్ళ యొక్క ప్రవేశం ఎంతో దగ్గరగా, వాళ్ళ యొక్క యాత్ర ముగింపు సమయం ఎంతో దగ్గర పడింది. The flight flew long distance, came to Chennai airport or whatever Vijayawada airport, and it came in very near to the runway. చూడండి, అది ఎట్లా ఉంటుందంటే గమ్యస్థానానికి చాలా దగ్గరగా ఆ విమానం వచ్చినట్లుగా ఉంటుంది. But because of these 4 sins, again it started going round and round అయితే ఈ and round. 4 పాపాల కారణంగా విమానం దిక్కుండా, గమ్యస్థానంలో దిక్కుండా అక్కడక్కడే ఆ పైన చక్కర్లు కొడుతూ ఉన్నట్లుగా ఉంది. These 4 sins inside the aeroplane. కాబట్టి ఈ 4 పాపాలు ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క విమానాన్ని కిందకి దిక్కుండా పైనే మరి తిరుగుతూ ఉండేటట్టు చేశాయి. So 11 says, now it happened to them so that it is an example and a warning for every one of us. కాబట్టి ఈ సంగతులన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతములు మనకి హెచ్చరిక నిమిత్తమై ఇవ్వబడ్డాయి. Brother, I will not fall into such sins. సహోదరుడా, నేను మాత్రం ఇటువంటి పాపంలోకి పడిపోను. No idolatry, అసలు విగ్రహారాధన కాదు, no immorality, ఏమాత్రం లైంగిక no అపవిత్రత, testing God. లేకపోతే దేవుని శోధించడం లేదు. I am not going to grumble. అసలు నేను అనగాను. They are far away from me. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా నాకు ఎంతో బహు దూరంగా ఉన్నాయి. Maybe those who are telling like that. ఇటువంటి సమాధానం మీలో కొంతమందికి ఉండవచ్చు. You are not telling because you are very decent, but you are thinking in your mind. కాబట్టి నువ్వు ఇట్లా చెప్పకపోవచ్చు, కానీ నీ మనసులో ఇట్లా తలస్తా ఉండవచ్చు. For them, Paul is telling the 12th verse. అటువంటి వారికి అపోస్తలుడైన పౌలు 12వ వచనం చెబుతా ఉన్నాడు. Therefore, let him who thinks he stands take heed that he does not fall. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాడు. Are you thinking that you are standing, you are not going to fall into idolatry? ఒకవేళ నువ్వు ఇట్లా అనుకున్నావా, చాలా గట్టిగా నేను నిలబడి ఉన్నాను, నేను ఏ వ్యభిచార పాపన పడను అని, I will not fall into immorality. I am okay. I am standing. నేను ఏమాత్రం కూడా అపవిత్రతలో పడను, నేను చక్కగా నిఠారుగా ఆత్మీయ జీవితంలో నిల్చున్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? Other 2 sins, testing God and murmuring. లేకపోతే సడుక్కోవటం, గొణుక్కోవటం ఇదొక పాపం, లేకపోతే విగ్రహారాధన, లేకపోతే దేవుని శోధించడం. Paul is giving us a warning. కాబట్టి అటువంటి విషయంలో దేవుడు అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు. He who thinks that he stands, ఎవరైతే తాను నిల్చున్నానో ఆత్మీయ జీవితంలో అనుకున్నవాడు, yeah, let him be careful that he does not fall. అతను ఎంతో జాగరూకత కలిగి పడకుండానట్లు జాగ్రత్తగా ఉండాలి. What, brother? I am not satisfied with that verse. ప్రియ సహోదరుడా, నేను ఆ యొక్క వచనంతో నేను సంతృప్తి చెందలేదు అనుకుంటున్నారా? Maybe Corinthians are like that.
బహుశా కొరింథీలో అలా ఉండవచ్చు. For them, he is telling the next verse. అటువంటి వారికి తర్వాత వచ్చిన సమాధానం No temptation has overtaken you, but such as is common to man. చూడండి, తర్వాత వచ్చిన 13వ వచనం, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. So the above 4 temptations are common to man. కాబట్టి ఆ పై 4 కూడా మనుషులందరికీ కూడా సాధారణంగా వచ్చాయి. You may be in the church or you may not be in the church, నువ్వు సంఘంలో ఉన్నప్పటికీ సంఘంలో లేకపోయినప్పటికీ, but because you are a man, ఎందుకంటే నువ్వు మనిషి కాబట్టి, because you are a woman, నువ్వు స్త్రీవి కాబట్టి, the temptation will come. కాబట్టి శోధన అనేది తప్పదు. And temptation, does it come to a weak man or a strong man? చూడండి, ఈ శోధన అనేది బలవంతుడికి వస్తుందా లేక బలహీనుడికి వస్తుందా? Tell me. చెప్పండి. Suppose I want to text somebody who will put your hand down. ఒకవేళ నేను ఎవరితోటే నా బల పరీక్షకి మరి ఎవరికి కంటపుష్టి ఉందని అలా పరీక్షించాను అనుకోండి. I will not call Joey or some small boy. నేను చిన్నపిల్లల్ని పిలవను దానికోసం. I will try to find who is a strong man. Come, we will try. నేను ఎవరైతే నా స్థాయికి సమాన స్థాయి సమవుజ్జిని నేను వెతుక్కుంటాను, వాళ్ళతోటి నేను అలా చేస్తాను. Yeah, devil is always after strong people to make them fall. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా బలవంతులైన వారిని పడగొట్టడానికే చూస్తా ఉంటాడు. Today morning one young brother was speaking to me. ఉదయకాలంలో ఒక యవనస్తుడు నాతో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. Brother, 1 week, 2 weeks, fasting and prayer. I was very strong. But after the end of the 2 weeks, I am tempted. అన్న, 2 వారాలు నేను ఎంతగానో మరి ఉపవాస ప్రార్థన చేసి ప్రభువులో బలంగా ఉన్నాను. అయితే ఆ చివరికి వచ్చేటప్పటికి నేను ఎంతో శోధించబడ్డాను. Yes, brother, 2 weeks, you made yourself strong and temptation comes. 2 వారాలు నువ్వు ఎంతగానో బలంగా ఉండవచ్చు, అయితే చివరిలో శోధనతో నువ్వు పడిపోవచ్చు. Yeah, devil is not a fool to tempt weak people. He's not after the weak people. కాబట్టి అపవాదైన సాతాను మరి బలహీనులను శోధించడం, బలవంతులనే శోధిస్తాడు. He has a sympathy for them. బలహీనుల విషయం అయితే సానుభూతి. Yeah, anytime he can take them. వాళ్ళని ఎప్పుడైనా సరే లేపుకొని పోతాడు. Yeah. So he wants to check the strong people. కాబట్టి అపవాది యొక్క గురి ఎప్పుడు కూడా ఆత్మ సంబంధంగా ఎవరైతే బలవంతులుగా ఉంటారో వారి మీదే దృష్టి ఉంటుంది. And next question. తర్వాత ప్రశ్న, Strong people, do they face weak temptation or strong temptation? మరి Strong people, do they face weak temptation or strong temptation? ఇక్కడ చూడండి, బలవంతులైనటువంటి వారు చాలా బలహీనమైనటువంటి శోధనకు గురవుతారా, బలమైన శోధనకు గురవుతారా? You tell me. No. Strong temptation. బలమైన శోధనకే గురవుతారు. Strong people will face strong temptation. కాబట్టి బలవంతులైన వారు బలమైనటువంటి శోధనకే గురవుతుంటారు. It's like, when Russia is fighting US. ఉదాహరణకి రష్యా అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పోరాడుతుంది అనుకో. Will it select a strong missile or a weak missile? చూడండి, అటువంటి క్రమంలో చాలా బలహీనమైన మిసైల్ పంపుతున్నా, బలమైన మిసైల్ పంపుతున్నారు. To try to find out the best missile, strongest missile, because it is hitting America. అసలు తన దేశం మొత్తంలో ఏదైతే రక్షణ రంగంలో ఏదైతే బలంగా ఉంటుందో దాన్ని మొదట పంపుతుంది. But it's a small country like Sri Lanka or some weak countries. అది బలహీనమైనటువంటి శ్రీలంక లాంటి దేశం మీదకి అయితే Yeah, they will send all unwanted things, expiry date and all you send. తన దగ్గర ఉన్నటువంటి మరి ఎంతో చివరిలో ఉన్నటువంటి వాటిని పంపుతుంది. So if you are a strong man, ఒకవేళ నువ్వు బలవంతుడు అయితే devil will try to take strong temptations. కాబట్టి నీకు బలమైనటువంటి శోధనలు నీ దగ్గరికి అనుమతి తీసుకొస్తాడు. He who is in the world, he who is in you is greater than he who is in the world. కాబట్టి లోకంలో ఉన్న వాడికంటే నీలో ఉండేవాడు గొప్పవాడు. Yeah, that is our God is with us. అదే దేవుడు మనలో ఉంటుంది. God is always with us against the devil. దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా ఉండి అపవాదికి వ్యతిరేకంగా ఉంటాడు. God will come here, దేవుడు Adhanki church. దేవుడు అద్దంకి సంఘంలో ఉన్నాడు. Some are sleeping, కొంతమంది ఆత్మీయంగా నిద్రిస్తున్నారు. some are in the easy chair, కొంతమంది ఎంతో సునాయాసంగా వాళ్ళు ఉన్నారు. and some are fighting the battle. కొంతమంది అయితే యుద్ధం చేస్తూ ఉన్నారు. Tell me whom God wants to join. దేవుడు వారిలో ఎవరి పక్షంగా ఉండాలని He will come to those who are fighting. He will stand with them. ఎవరైతే పోరాడతారో అపవాదితోటి అటువంటి వాడి పక్షంగా దేవుడు ఉంటాడు. Yeah. So don't stop fighting. కాబట్టి మీరు పోరాటం ఆపకండి, Continue fighting. కాబట్టి పోరాటాన్ని కొనసాగించండి. 1 or 2 times you may fail. 1-2 సార్లు మీరు పడిపోవచ్చు. See the football match. ఉదాహరణకి ఫుట్బాల్ మ్యాచ్ చూద్దాం. Yeah. Team A and Team B. టీమ్ ఏ టీం బి టీం. Team A puts a goal first. ఏ టీం అనేది మొదట గోల్ రీచ్ అవుతుంది. So Team B failed.
అప్పుడు టీం బి ఓడిపోతుంది. Do you think the referee calls, the captain calls all of them, oh, we got one goal, we'll all wind up and we'll go? అప్పుడు రిఫరీ ఇట్లా అంటాడా, అయిపోయింది, కెప్టెన్ ఇట్లా అంటాడా, అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళు వెళ్ళిపోతారని. Yeah, one goal we got. కాబట్టి They put one goal against us. అప్పుడు దాని తర్వాత మరలా ఇంకో గోల్ కోసం వాళ్ళు ప్రయత్నం. No hope. అప్పటికి కూడా నిరాశపడ్డారు. They all take the bag and go. అప్పుడు దాని తర్వాత వెళ్ళిపోతారు సర్దుకొని. What will happen? All the galleries, they all got the ticket, 1,000, 5,000 rupees and all. 5 minutes match is over. చూడండి, అక్కడ వాళ్ళు ఎంతో డబ్బు పెట్టి టికెట్ కొనుక్కొని 5 నిమిషాలకే మ్యాచ్ అయిపోయింది అనుకుంటారా Have చెప్పండి? you seen any match like that? ఎప్పుడైనా 5 నిమిషాలకి అయిపోయే మ్యాచ్ కోసం అంత డబ్బు పెట్టి టికెట్ కొనుక్కుంటారా? They will keep on fighting. అట్లా కాదు, వాళ్ళు ఇంకా పోరాడుతూనే ఉంటారు. And this A team became proud and slightly careless. ఇప్పుడు ఏ టీం అనేది మొదట గెలిచింది కాబట్టి అది ఎంతగానో సంతోషపడి శ్రద్ధ లేనిదిగా ఉంటుంది. We are the first people to put goal. ఇప్పుడు మొట్టమొదటి గోల్ మేము వేసాం కాబట్టి అని సంతోషంలో ఉండి వాళ్ళు ఆదమరిచి ఉంటారు. And they became very bad. Oh, somehow we have to fight. And అప్పుడు అటు బీపక్షం ఏమనుకుంటుందంటే వాళ్ళలో ఎంతో పౌరుషం ఉండి ఈసారి ఎట్లయినా సరే మనం గెలవాలి అనే తపంతో ఉంటుంది. they fight with more vigor and they put goal. అప్పుడు వాళ్ళు ఎంతో కసితోటి ఆడి వాళ్ళు ఈసారి విజయం సాధిస్తారు. They put next goal also. దాని తర్వాత గోల్ కోసం కూడా అట్లా కసితోటి Third goal. ఎంతో శ్రద్ధతోటి వాళ్ళ And శక్తి finally they are the victorious. చివరికి బి టీం అనేది గెలిచేదిగా ఉంది. Which team? Who failed first? ఇప్పుడు చూడండి, ఎవరు మొట్టమొదటి ఓడిపోయింది, No. Who won? ఎవరు గెలిచింది మొట్టమొదట, Who failed first? ఎవరు ఓడారు. Those who failed first got the victory. చూడండి, ఎవరైతే మొట్టమొదటిగా ఓడిపోయారో అంతిమానికి వచ్చేటప్పటికి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళే విజేతలుగా నిలబడ్డారు. How they got victory? ఇంతకీ వాళ్ళు విజేతలుగా ఎలా అయ్యారు? The failure gave them much zeal. ఎందుకంటే మొట్టమొదటిగా వాళ్ళు ఓడిపోయినటువంటి ఓటమి వాళ్ళల్లో కసిని పెంచి, వాళ్ళలో విజయం కోసం తృష్ణను పెంచి అట్లా పోరాడటానికి సమాయత్తం చేసింది. Compared to A team, B team had lot of adrenaline secreted and they are fighting. కాబట్టి వాళ్ళు ఏ టీం మీద బి టీం ఎంతగానో పోరాడి విజయం సాధించారు. Yeah, sometimes our victory makes us slack. చూడండి, ఒక్కోసారి ఆత్మీయ జీవితంలో ఏదైతే మనం విజయం అనుకుంటామో చివరికి ఆ విజయం చివరికి పరాజయానికి కారణం అయ్యేదిగా ఉంటుంది. And sometimes our failure makes us more zealous for God. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో తొలత మనం పడిపోయినప్పుడు ఆ అపజయమే మనల్ని విజయానికి దరి చేర్చేదిగా ఉంటుంది. So to make us more zealous, God sometimes allows us to fail. కాబట్టి మనము మరి నిజంగా అంతిమంగా విజేతలుగా నిలబడాలంటే ఆత్మీయ జీవితంలో దేవుడు కొన్ని పరాజయాల్ని అనుమతిస్తూ ఉంటాడు. We should not back up and go. కాబట్టి అప్పుడు అంచేత మనం నిరాశపడి మనం సర్దుకొని మనం వెళ్ళిపోతాం. I remember the early days I came to this church. నేను ఈ సంఘానికి Church meant CFC. మా సిఎఫ్సికి నేను వచ్చిన తొలి దినాల్లో We were newly married. అప్పుడే మా వివాహమైన కొత్తల్లో వచ్చాము. Failures, కొన్ని వైఫల్యాలు, no victory. జయం లేదు. So I came to this conclusion. అప్పుడు నేను ఇట్లా అనుకున్నాను, We'll back off. ఇంకా ఈ క్రైస్తవ జీవితం జీవించలేము, First, we are not worthy to attend church. మనం ఈ సిఎఫ్సిలో ఉన్న ప్రమాణాలకి మనం సరిపోము అని నేను నిరాశపడ్డాను. Let us first live a victorious life and then when we are worthy, we'll come to church. మొట్టమొదట జై జీవితాన్ని మనం ప్రాక్టీస్ జీవిద్దాం. జై జీవితం కలిగిన తర్వాత సిఎఫ్సి లోకి అడుగు పెడదాం. Do you think devil will make you to have a victorious life without the church? ఇప్పుడు When you are చూడండి, alone? సంఘం లేకుండా అపవాది మిమ్మల్ని జై జీవితంలోకి ప్రవేశపెట్టాలని చూడగలరా? First step he follows is somehow make you to stop going to church. చూడండి, అపవాది యొక్క తంత్రం ఏంటంటే అసలు మిమ్మల్ని సంఘానికి వెళ్లకుండా చేయటమే అపవాది యొక్క తంత్రం. You are guilty. ఎందుకంటే నీవు అపరాధ భావం కలిగి ఉన్నావు. First you are guilty because you are falling. మొట్టమొదటి నువ్వు ఎందుకని అపరాధ భావం కలిగి ఉన్నావు అంటే నువ్వు పడిపోయావు కాబట్టి మొదటి అపరాధ భావం. But coming to church, అయితే సంఘానికి వస్తూ ఉన్నావు. devil says అప్పుడు అపవాది అంటాడు, you are not fit to lead this life. నీవు ఈ జీవితాన్ని క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నువ్వు యోగ్యుడు కాదు అంటాడు. You pack off everything, first go and then get victory and then come. నువ్వు సర్దుకొని ఇంటికి వెళ్ళి అక్కడ జై జీవితం జీవించిన తర్వాత మరలా సంఘానికి రా అంటాడు. So you stop coming to church. అప్పుడు నువ్వు సంఘానికి రావడం మానేస్తావు. Now see what is your guilt. ఇప్పుడు నీ యొక్క మనసులో ఉన్నటువంటి అపరాధ భావం ఏంటి? Your guilt is doubled. ఇప్పుడు నీ అపరాధ భావం రెండింతలైంది. Earlier only falling but still going to church, only one guilt.
అంతకు ముందు ఉన్నటువంటి అపరాధ భావం కేవలం ఒకటే, నువ్వు ఆత్మీయ జీవితంలో పరాజయం చెందావు, ఆ ఒకటే నీ అపరాధ భావం. అయితే రెండు, Now, no victory, one guilt, ఇప్పుడు విజయం లేదు అనేది ఒక అపరాధ భావం. and not going to church, another guilt. రెండోది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అపరాధ భావం ఏంటంటే సంఘానికి వెళ్లకుండా ఉండటం కూడా నేను అపరాధ భావంలోకి Now, నెట్టేస్తుంది. some brother is asking, ఒక సహోదరుడిలా, oh, brother, why didn't you come to church? ఎందుకని సహోదరుడా సంఘానికి రావట్లేదు? You have to tell an intelligent lie. నువ్వు ఎంతగానో నీ మేధో శక్తి అంతా రంగరించి దానికి సమాధానం ఇస్తావు. Oh, I have some important coaching class, నాకెంతో ప్రాముఖ్యమైనటువంటి I could not come. కోచింగ్ క్లాస్, or some headache. లేకపోతే నాకు ఆరోగ్యం బాగలేదు. No, your guilt is multiplying. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ యొక్క పాపాన్ని పెంచుకుంటూ పోతున్నావు. And devil will somehow see that you will never think of going back to church. ఏదో ఒక రకంగా అది నువ్వు సంఘానికి వెళ్ళనీయకుండా ఎత్తులు వేసి నేను తప్పిస్తూ ఉంటాను. Now you are taking the Bible ఇప్పుడు నువ్వు బైబిల్ కూడా పట్టుకో, and you close and keep it. నువ్వు దాన్ని మూసివేసి పక్కన పెట్టు. So guilty. Devil says you are not worthy to open the Bible. నువ్వు ఎంతో అపరాధంగా ఉంటావు. అప్పుడు అపవాది ఏమంటాయంటే నీ దగ్గరికి వచ్చి నువ్వు బైబిల్ కూడా చదవటానికి వీల్లేదంటాడు. Yeah. See, he says first read what is written on the cover. చూడు కవర్ మీద చూడు ఏమని రాసిందో. What is written? ఏం రాసింది? Holy Bible. హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. And who are you? నువ్వెవరు? You are a sinner. నువ్వు అపరిశుద్ధుడు అయినటువంటి పాపివి. What right you have to open the Bible? అసలు పాపివి, నీకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచే హక్కే లేదు. So you close the Bible. అందుకని నువ్వు అపవాది చెప్పినట్టుగా మూసిపెట్టుంటావు. You can't go to God boldly because your heart condemns you. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి ఎంత ధైర్యంగా వెళ్ళావు. కారణం ఏంటంటే నీ హృదయం నిన్ను నీకు వ్యతిరేకంగా ఉంది. You lose the boldness to go to God. నువ్వు దేవుని సముఖానికి వెళ్ళే ధైర్యాన్ని నువ్వు కోల్పోయి ఉంటావు. See how devil systematically plans to keep you away. Go చూడండి, back. అపవాది ఎంతో మెట్టుమెట్టుగా దేవుని నుంచి నేను దూరం చేస్తూ ఉందో. Yeah, let temptation come. I don't stop coming to church. శోధన రావచ్చు, ఆ శోధనలో నేను సంఘానికి రాను అని అనుకోవద్దు. Even if I fall, I will read the word of God, meditate the word of God. ఒకవేళ నేను పడిపోయినప్పటికీ నేను దేవుని వాక్యాన్ని చదువుతాను, సంఘానికి వస్తాను. I have seen two types of children. నేను రెండు రకాలైనటువంటి పిల్లల్ని చూశాను. You take a stick to beat the child. ఒక రకం వాళ్ళు ఎట్లా ఉంటారంటే కర్ర తీసుకొని వాళ్ళ మందలి కొడితే He will run. అతను పారిపోతాడు. But easy for you to chase him, catch him and beat him. అయినప్పటికీ కూడా అతన్ని కొట్టడం జరుగుతుంది. You will give nice beatings because he is running away. అతను పరిగెత్తున్నాడు కాబట్టి ఇంకా కొడతా ఉంటాం. Another group of children, ఇంకొంతమంది పిల్లలు ఎలా ఉంటారు, when you take a stick, నువ్వు కర్ర కొట్టుకుంటే they come and tightly hug your head, hold your legs and వాళ్ళు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారు, పట్టేసుకుంటారు. then you are also emotionally, you become weak and leave the stick and carry it. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు ఉన్న కోపం అంతా పోయి చల్లబడిపోయి వాళ్ళని ఎత్తుకుంటాం. Yeah. So we go to God. కాబట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. What type of child you want to be? నువ్వు ఎటువంటి బిడ్డగా ఉండాలనుకుంటావు? ఇంతకీ ఆ రెండు సమూహాలను. Yeah. You want to run away from God or you want to come and నువ్వు దేవుని నుంచి పారిపోయే బిడ్డలాగా ఉండాలనుకుంటావా, లేకపోతే దేవుని సముఖానికి వచ్చి గట్టిగా దేవుని పట్టుకునే the బిడ్డ? child is not justifying. No, I didn't do the mistake. No, nothing is telling. ఆ బిడ్డ వచ్చి నేను చేసింది కరెక్ట్ అని ఏమి వాదించట్లేదు. She is not asking for forgiveness. ఆ క్షమాపణ కూడా అడగట్లేదు. Just hug గట్టిగా వచ్చి your daddy or mommy. గట్టిగా వచ్చి హత్తుకున్నాడు అంతే. And you know the heart. నీకు తెలుసు ఆ తండ్రి హృదయం ఎలా ఉంటుందో. తల్లి హృదయం. You forgive the child. కాబట్టి బిడ్డల యొక్క తప్పుని క్షమిస్తాం. That way, if we have that attitude, Lord, I come and hug you. I failed, Lord. I have fallen, but I come and hug you, Lord. మనం కూడా అటువంటి మనోవైఖరి కలిగి దేవుని సముఖానికి వచ్చి ప్రభువా నేను ఇలా పడిపోయాను, తప్పిపోయాను అని దేవుణ్ణి పట్టుకోవడం నేర్చుకోవాలి. Somebody met with an accident మరి ఎవరైనా ఏదో ఒక సందర్భంలో యాక్సిడెంట్ గురయ్యారు అనుకోండి and bleeding. రక్తం స్రవిస్తుంది, రక్తస్రావం జరుగుతుంది. Shirt, pant, everything bleeding and also mud and all. రక్తం అంతా కూడా ఈ షర్ట్ కి అంటింది, అంతా కూడా రక్తస్రావం. And somebody is asking, we'll go to hospital. అప్పుడు ఇట్లా అన్నారు సహోదరుడు, మనం ఇంకా హాస్పిటల్కి బయలుదేరాం. Multi-specialty hospital. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. Very good doctors are there. మంచి వైద్యులు అక్కడ ఉన్నారు. Very clean and hygiene. మంచి పరిశుభ్రమైనటువంటి We'll go. హాస్పిటల్ అది. Suppose the boy says, ఇట్లా అన్నాడు అనుకోండి అబ్బాయి, no, I'm not worthy. నేను యోగ్యుని కాదు, It's all dirty. నా షర్ట్ కానీ నాది కానీ ఎంతో మురిగ్గా ఉన్నాను, Let me go home, clean everything, make them all right, and then come to hospital. నేను ఇంటికి వెళ్ళి అంతా శుభ్రపరచుకున్న తర్వాత నిదానంగా హాస్పిటల్కి వస్తాను. He's adamant.
చూడండి అట్లా ఎట్లా ఉంటుంది పరిస్థితి. He goes home, చెప్పిన మాట వినకుండా అతను ఇంటికి severe వెళ్తాడు. bleeding, చాలా తీవ్రంగా రక్తం ప్రవహిస్తా ఉంది. he dies. చివరికి ఏమైందంటే ఇంటి దగ్గరే అతను చనిపోయాడు. What do you say about that boy? ఇప్పుడు ఆ అబ్బాయి గురించి మీరు ఏం తెలుస్తున్నారు? Blood or no blood, he should have come to the hospital. కాబట్టి రక్తం వస్తున్నా రాకపోయినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. Hospital is there to treat such people only. అసలు హాస్పిటల్ ఉంది ఎందుకంటే అటువంటి రోగులు బాగు చేయడానికే కదా. When you are healthy, why do you need a hospital? నువ్వు బాగా ఆరోగ్యంగా ఉంటుంది హాస్పిటల్ ఎందుకు? The same way husband and wife are fighting at home, అదే విధంగా భార్యాభర్తలు ఇంట్లో కీచులు ఆడుకుంటున్నారు. and the wife says, భార్య అంటుంది, I feel so guilty. నేను ఎంతో అపరాధ భావంతో ఉన్నాను. I have spoken, fought against my husband. నేను నా భర్తకు విరోధంగా పోరాడాను. It's bleeding. ఇప్పుడు నాకు రక్తం స్రవిస్తుంది. Mud is there. కాబట్టి మట్టి ఉంది. I don't want to come to church. కాబట్టి ఇంకా నేను అయోగ్యురాలు కాదు కాబట్టి నేను సంఘానికి రాను. Who is giving that advice? ఎవరు ఇందుకు ఆ సలహా ఇస్తుంది? Is it God or the devil? దేవుడు నుంచి వస్తుందా ఆ మాట, లేకపోతే అపవాది నుంచి వస్తుందా? It's the devil. అపవాది. Are you listening to devil or God? ఇంతకీ దేవుని మాట వింటామా లేకపోతే అపవాది స్వరం వింటామా? So you start going to church. అపవాది స్వరం విని సంఘానికి రావడం మారుతుంది. That is the time you should come to the church. కాబట్టి అటువంటిప్పుడే దేవుని సంఘానికి ఇంకా బలంగా రావాలి. And it's like a hospital where you hear the word of God and he ఎందుకంటే దేవుని సంఘం అనేది ఆత్మ సంబంధమైనటువంటి వైద్యశాల. ఆ వైద్యశాలకు వచ్చే ఆత్మీయ రోగాన్ని నయం చేసుకోగలదు. It's a good fellowship of brothers and sisters. Like nurses are there, doctors are there. చక్కగా సహోదరులు ఉంటారు, చక్కగా సహవాసం ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే వైద్య పరిభాషలో నర్సులు మరి కాంపౌండర్లు డాక్టర్లు ఉన్నట్లుగా చికిత్స నిమిత్తమై వాళ్ళ రోగాన్ని మాన్పేవారుగా ఇక్కడ ఉంటుంది. Now I tell you, when you are healthy, why should you come to church? చూడండి, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటే ఆరోగ్యవంతుడు హాస్పిటల్కి వెళ్ళడు కదా. అదే విధంగా ఆరోగ్యవంతుడిగా ఉంటే నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? Because somebody who got injured is coming to the hospital. You have to be there to heal them. కాబట్టి ఎందుకు అంటే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నా కూడా నువ్వు సంఘానికి రావాలి. ఎవరైతే ఆరోగ్యవంతుడు కాడో రోగి వచ్చినప్పుడు నువ్వు వైద్యుడిగా నువ్వు వారికి నయం చేయాలి కాబట్టి నువ్వు సంఘానికి రావాలి. So you pray to Jesus. కాబట్టి నువ్వు ఇట్లా Lord, దేవుడికి ప్రార్థన చేయి. today I am going to church. ఈ రోజు నేను మందిరానికి వెళ్తున్నాను. Lord, give me a good spirit, కాబట్టి సంఘానికి వెళ్తూ నాకు మంచి ఆత్మనివ్వు. so that in my spirit I can bless others. కాబట్టి అటువంటి ఆత్మతోటి నేను ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాను. I can be a blessing to any young sister or young brother. నేను యవన సహోదరికైనా నేను ఆశీర్వాదంగా ఉంటాను. I don't want to go there and sit with a grumbling spirit, Lord, murmuring spirit. కాబట్టి నేను గొనిగే ఆత్మ కలిగి నేను ఉండను. Yeah. One brother asked me, one young boy asked me, ఒక యవన సహోదరుడు అడిగాడు, brother, there are so many people who do so many sins. చాలా మంది చాలా రకాలైన పాపాలు చేశారు. Yeah, but my mother did a small sin, but you told her not to come to church. అయితే మా అమ్మగారు ఒక పాపం చేసినప్పుడు నువ్వు సంఘానికి రావద్దని అన్నావంట. Why the partiality? ఎందుకని ఈ పక్షపాతం? I told him, నేను చెప్పాను, you may have broken your right leg, right hand, చూడండి నీకు కుడి చేయి కనుక విరిగిపోతే, left hand also fracture, అదే విధంగా ఎడం చేయి కూడా విరిగిపోతే, hip fracture, వెనక వీపు నడుం భాగం కూడా ఫ్రాక్చర్ అయితే, thigh, leg, everywhere fracture, అదే నీ కాళ్ళు సమస్తం కూడా నీకు విరిగిపోయే స్థితి ఉంటే because of some accident. ఏదైనా ఒక దుర్ఘటన వల్ల. Yeah, I don't have problem. I can hug you and I can encourage you. అయినా కూడా నేను కౌగలించుకొని నేను నిన్ను ఆదరిస్తాను. Because he's putting a bandage, I don't say don't come to church. చూడండి, ఈ బ్యాండేజ్ వేసుకోవటం వల్ల నువ్వు సంఘానికి రావద్దు అని నేను అన్నాను. Because if I sit next to a person like that, I don't get my hand fractured. చూడండి, అటువంటి నా పక్కన అటువంటి సహోదరుడు కూర్చొని ఉండటం వల్ల నేను జాగ్రత్తగా ఉంటాను, నేను పడకుండా. That way it is not contagious. చూడండి, ఎందుకంటే ఇది అంటువ్యాధి కాదు. But he's very sick. అయితే అతను చాలా ఆరోగ్యం ఉంది. But somebody has got TB. ఎవరికైనా ఉదాహరణకి టీబీ క్షయ రోగం వచ్చిందంట, Continuously coughing. నిరంతరాయంగా అతను దగ్గుతూ ఉన్నాడు. When you go and sit near him, అతని పక్కన కూర్చొని, contagious disease. పక్కన కూర్చుంటే నీకు అది వస్తుంది. ఎందుకంటే అది అంటుకునే రోగం. Corona disease. ఉదాహరణకి కరోనా టైంలో మనం చూచాం. Yeah, that's why they said here around, there around, shop, no? All sit, all wait in the rounds. కాబట్టి ఎంతో దూరంగా ఉంటారు. Yeah. Why? ఎందుకు? Contagious. ఎందుకంటే ఒకరి ద్వారా ఒకరికి వ్యాపించే రోగం. In one of our churches, మా ఒకనొక సంఘంలో one sister, ఒక సహోదరి, she said, I don't want to wear mask. నేను మాస్క్ ధరించను. She was appeared to be very bold. ఆమె ఎంతో ధైర్యవంతురాలుగా కనిపిస్తూ ఉంటుంది. Ask this corona to come to me, let me see. ఆ కరోనా నా దగ్గరికి రాని, నేను చూస్తా కరోనా It cannot touch me. ఆ కరోనా నన్ను టచ్ కూడా చేయలేదు.
Soon she was affected with corona చూడండి ఆ మాట అన్న కొద్ది రోజుల్లోనే కరోనా చేత కవలించం and breathing difficulty. చాలా కష్టంగా శ్వాస తీసుకుంటూ Father and mother immediately called 108 ambulance 108 అంబులెన్స్ ని వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు. and took her to hospital. ఆమెని హాస్పిటల్ తరలించాలి. It was night 12 o'clock or 1 o'clock. అర్ధరాత్రి 12 గంటల 1 గంట సమయాన Every hospital said we don't have bed. ఆ సమయంలో ఏ హాస్పిటల్ కూడా మా దగ్గర We don't have, పడకలు లేవు అని చెప్పారు. we don't have oxygen cylinder. మా దగ్గర స్థానం లేదు, మా దగ్గర ఆక్సిజన్ సిలిండర్ లేవు అని చెప్పారు. You take her to another hospital. మరొక హాస్పిటల్ తీసుకెళ్ళండి అని ఉచిత సలహా ఇచ్చారు. Night, throughout night they were searching for some bed in some hospital. ఆ రాత్రంతా కూడా వాళ్ళు ఏదైనా ఒక హాస్పిటల్లో ఒక బెడ్ దొరికిద్దామో అని వాళ్ళు తపన పడుతూ తిరుగుతూ వెళ్ళారు. Situation is becoming worse. పరిస్థితి అనేది ఆ పరిస్థితి మరింత దిగజారుతూ And to outskirts some hospital, ఆ యొక్క పట్టణంలో ఆ శివారును ఉన్నటువంటి ఏదో ఒక హాస్పిటల్ they said we cannot admit you, but we can put her in the cot which is outside. మేము మాత్రం అడ్మిట్ చేసుకోలేము, అయితే బయట ఎక్కడైనా మీరు పరుండు పెట్టవచ్చు. But she died. చివరికి ఆమె చాలా విచారకరంగా ఆమె చనిపోయింది. And leaving the children, grandchildren, she died. చూడండి ఆమె చనిపోవటం జరిగింది. Otherwise she is a strong sister. లేకపోతే ఆమె చాలా బలమైనటువంటి సహోదరు. She could have easily lived for many years. ఆమె ఎంతో సునాయాసంగా మరి ఎన్నో సంవత్సరాలు జీవించి ఉండేది. No, husband is alone. ఇప్పుడు చూడండి ఆమె భర్త ఒంటరిగా ఉన్నాడు. He is worried, who will look after me in my old age? ఇప్పుడు చూడండి నా యొక్క చివరి వయసులో నా వృద్ధాప్యంలో నన్ను ఎవరు I పట్టించుకుంటారు? love to cook and eat my food. చూడండి నేనే వండుకోవాలి, నేనే తినాలి. Brother, will there be anybody who will like to marry me? సహోదరుడు ఎవరైనా నన్ను వివాహం చేసుకుంటారా? Very difficult to see a match at a very old age. చూడండి ఆ వయసు పైబడ్డాక వివాహం. చూడండి Contagious disease is very dangerous. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నామంటే అంటువ్యాధి అనేది చాలా ప్రమాదకరం. Another family, మరొక కుటుంబం, boy went to Kerala. Son went to Kerala, ఆ కుమారుడు కేరళకి వెళ్ళాడు. brought COVID, కేరళ నుంచి ఆ కోవిడ్ ని కొని తెచ్చుకున్నాడు. gave to his father. తన తండ్రికి బహుమానంగా ఇచ్చాడు. Both were admitted in different hospitals. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా వేరు ఆసుపత్రులు చికిత్స నిమిత్తం తరలించబడ్డారు. Son survived, కొడుకు బతికాడు, father died. తండ్రి చనిపోయాడు. Contagious disease. అంటువ్యాధి అంటురోగం. In the same way, in the church there are some spiritually contagious diseases. చూడండి సంఘంలో కూడా ఇతరులకు అంటుకునే రోగాలు ఉంటాయి. Such diseases we say, you please keep away for 6 months. Don't come కాబట్టి to church. అటువంటి రోగాలు ఉన్నప్పుడు మనం ఇట్లా సలహా ఇవ్వచ్చు. Because you are not taking sin seriously. ఒక 6 నెలలు దూరంగా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే Your పాపాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదు. Your attitude affects others. నీ యొక్క వైఖరి ఇతరుల యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతగానో వాళ్ళ పత్తానికి దారితీస్తుంది. The rebellious spirit, చూడండి ఎంతో ఎదురాడే ఆత్మ. the murmuring, the rumbling is because of the rebellious spirit. చూడండి ఈ యొక్క గుణుగుడు ఎందుకు వస్తుందంటే ఎదురాడే హృదయంలోంచి ఈ గుణుగుడు వస్తుంది. See, here all the effects are given. కాబట్టి ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా దీని యొక్క పరిణామాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. 8th verse, due to plague people died, 23,000 people. చూడండి అక్కడ 8వ వచనంలో ఏమని రాయబడిందంటే మరియు వారి వల్లే మనం వారిలో కొందరు విభజించిన ఒక్క దినమునే 23,000 మంది కూలిరి అనే మాట. 9th verse, people died because of the snake bite. మొదటి కొరింథీ 10:9 రాయబడిన మాట ఏంటి అంటే వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. And 10th verse, because of the angel of death, they died. 10వ వచనంలో 10 మీరు సడకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి. Why should they die? ఎందుకని వాళ్ళు చనిపోయారు? Because that sickness should not stick on to others. ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే అనారోగ్యం ఉందో అది ఇతరులకు అంటుకోకుండా ఉన్న నిమిత్తం చనిపోయారు. So God is removing, దేవుడు ఏం చేస్తా ఉన్నా అంటే And he's వాళ్ళని తీసివేస్తా ఉన్నారు. cleansing the church. అలా వాళ్ళని తీసివేయడం ద్వారా సంఘాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. So first one, idolatry. మొట్టమొదటిది ఏంటి అంటే విగ్రహారాధన. In the New Testament, what is idolatry? ఇంతకీ కొత్త నిబంధన వెలుగులో విగ్రహారాధన అంటే ఏంటి? See, Apostle John is the long-lived apostle. అపోస్తలుడైన యోహాను సుదీర్ఘ కాలం జీవించినటువంటి వ్యక్తి. He has seen many churches, అతను అనేక సంఘాలు తన జీవిత కాలంలో చూచాడు. and he is writing the last verse, అతను తన జీవిత కాలం చరమాల్కంలో ఇలా రాస్తూ ఉన్నాడు. the last epistle. చివరి పత్రికలో Yeah. So, First John, యోహాను రాసిన మొదటి పత్రిక last verse. ఐదవ How he is closing? 5వ అధ్యాయం చివరి వచనం. Yeah.
చిన్నపిల్లలు ఎలా బుధిస్తాడో చూడండి. Guard yourselves from idols. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. Do you think they were tempted to go and worship in the idol temple? చూడండి, మీరు ఇట్లా భావిస్తున్నారా? వాళ్ళు గుళ్ళకెళ్ళి ఆ గుళ్ళలో ఉన్న విగ్రహాలకు మొక్కుతున్నారని మీరు అనుకుంటున్నారా? No, he writes so many beautiful truths and then says this. ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు రాసి చివరికి ఈ మాటతో ముగించాడు అపోస్తలుడైన యోహాను. Yeah. What does he say? ఇంతకీ ఈ మాటలో ఏం చెబుతూ ఉన్నాడు? Loving anybody more than God is your idol. దేవుని కంటే ఎవరినైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే అదే నీ జీవితంలో నీకు విగ్రహం. We read 1 Samuel మనము సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు చదువుదాం. chapter 2 మొదటి సమూయేలు 2వ అధ్యాయం. and verse 29. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం. 1 Samuel chapter 2 and verse 29. రూతు గ్రంథం తర్వాత ఉంటుంది. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం. 2:29. 1 Samuel chapter 2 మొదటి సమూయేలు 2వ అధ్యాయం and verse 29. 29వ వచనం. Why do you kick my sacrifice and at my offering which I have commanded in my dwelling, and honor your sons above me? నా నివాస స్థలముకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించున్నారు? మిమ్మల్ని క్రమపెట్టుకుంటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చే నైవేద్యంలో శ్రేష్ఠ భాగం నువ్వు పెట్టుకొనచ్చు, నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. That one phrase, చూడండి ఆ మాట, honor your sons above me. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. So how do we know that he honored his sons more than God? దేవుని కంటే ఏలి తన కుమారుల్ని ఎక్కువ శ్రేష్టమైన వారుగా చూస్తూ ఉన్నాడు, గొప్పగా చేస్తున్నాడు అని అలా మనం అర్థం చేసుకుంటాం. This Eli was not an ordinary man. Eli, ఏలి ఒక సామాన్యమైనటువంటి విశ్వాస కాదమ్మా, he was a priest. అతను యాజకుడు. He is supposed to preach holiness to the congregation. అతను దేవుని యొక్క ప్రమాణాలు, దేవుని యొక్క పరిశుద్ధతని జనాలకి బోధించుటకు నియమించబడ్డారు. But what happened in his own house? అయితే తన సొంత ఇంటిలో ఏం జరిగింది? His sons assumed that they are also priests, వాళ్ళ కుమారులు ఈయన తర్వాత యాజకులుగా కావాల్సినటువంటి పరిస్థితి. and whatever people offer, ఆ పరిస్థితిలో వాళ్ళు ప్రజలు ఏదైతే అర్పిస్తున్నారో sacrifice, నైవేద్యములుగా ఏదైనా బలులుగా అర్పిస్తూ the ఉన్నారు, very important part of the sacrifice he will take and eat. వాటిల్లో ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు భుజిస్తూ ఉన్నారు. Not only that, అంత మాత్రమే కాదు, he will give to your daddy also. అంతేకాదు తాము భుజిస్తూ తమ తండ్రికి కూడా ఇస్తూ ఉన్నారు. So somewhere it says this Eli also was very fat because he ate all the first kind of ఏలి గురించి రాయబడిన sacrifice. మాట ఏంటంటే ఏలి బహు స్థూలదేహి, ఎంతో లావుగా ఉన్నాడని రాయబడింది. బహుశా అట్లా వచ్చినటువంటి భాగాన్ని ఆయన భుజిస్తూ ఉండవచ్చు. So what happened? చివరికి ఏం జరిగింది? He did not warn them of their sins. ఆయన తన కుమారుల యొక్క పాపాన్ని ఖండించి గద్దించలేకపోయారు. Those who come to the church, who come to the synagogue, ఎవరైతే ఆ సమాజ మందిరానికి కూడి వస్తూ ఉన్నారో, who come to the temple, దేవాలయానికి కూడి వస్తూ he ఉన్నారు, will wait there. వేచి ఉన్నారు. Young girls, యవన స్త్రీలు, yeah, he will destroy them. కాబట్టి వాళ్ళని పాడు చేయటం, He will act immorally with them. వాళ్ళ పట్ల మరి లైంగిక అపవిత్రత గావించడం. But God was patient and patient and patient and patient. మరి ఇన్ని పాపాలు, ఇన్ని ఘోరాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుడు ఎంతగానో వేచి ఉన్నాడు. Because he wanted to test whether Eli is warning them. దేవుడు ఎందుకు వేచి ఉన్నాడంటే ఏలి వాళ్ళని గద్దించి వాళ్ళని ఖండిస్తాడేమో అని ఏలి ప్రత్యుత్తరం కోసం వేచి ఉన్నాడు. But he never కానీ ఏలి ఏ మాత్రం కూడా warned them. తన తనయుల్ని హెచ్చరించలేదు. Yeah. And he will warn in a very soft and gentle way. ఒకవేళ హెచ్చరించినప్పటికీ కూడా ఎంతో శుతిమెత్తంగా వాళ్ళతోటి హెచ్చరించాలి. Yeah, that we read in 23rd verse. ఆ మాట 23వ వచనంలో మనం చదువుతాం. 23వ వచనం. Why are you doing these things? I am hearing bad about you. చూడండి, ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు నా కుమారులారా? Yeah. ఇలాంటి చేయవద్దు, నాకు వినబడింది మంచిది కాదు. Why are you doing that? ఎందుకని అట్లా చేస్తున్నారు? But what happened to them? వాళ్ళకి ఏం జరిగింది? They never listened to the word of their father. వాళ్ళ యొక్క తండ్రి యొక్క మాటలు ఏమాత్రం కూడా ఏలి కుమారులు వినిపించుకోలేదు. And God wanted to destroy them.
దేవుడు వారిని నాశనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. So God was waiting. దేవుడు ఏలీ యొక్క రెస్పాన్స్ కోసం ఎంతగానో వేచి ఉన్నాడు. And another family God was preparing. దేవుడు మరొక కుటుంబాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హన్నా కుటుంబం. And she was praying for a baby. ఆమె మరి సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉంది. Initially she would have prayed, Lord, give me many children. ఆమె బహుశా మొదట్లో ప్రభువా నాకు అనేకమైన చాలా మంది బిడ్డల్ని ఇవ్వు అని ప్రార్థించేదేమో. No answer. దానికి సమాధానం ఏమీ Then she రాలేదు. started praying, Lord, at least give one boy and one girl. చివరికి ఆమె ఇట్లా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు ఒక మగబిడ్డను దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తుంది. Many years. చాలా సంవత్సరాలు. Then she changed her prayer, Lord, at least give me one baby. ప్రభువా కనీసం ఒక మగబిడ్డను ప్రసాదించు అని ప్రార్థించింది. And many years went. చాలా సంవత్సరాలు గడిచాయి. Lord, give me one baby, I will give back to you. తర్వాత ఇట్లా ప్రార్థన చేసింది, ప్రభువా ఒక్క బిడ్డను ఇస్తే ఆ బిడ్డను తిరిగి నేను నీకే సమర్పిస్తాను అని ప్రార్థన చేసింది. So the delays of God changes the prayer of a woman. చూడండి, దేవుడు ఆ కాల గమనంలో మరి ఆ యొక్క స్త్రీ యొక్క ప్రార్థనను ఏ విధంగా మార్చాడు. Give me many children. ఆమె చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఉండవచ్చు. I want them. నాకు కావాలి. And now, అయితే ఇప్పుడు give me at least one child. కనీసం ఒక కుమారునైనా I will give back that child to you. ఆ కుమారుడిని నా కోసం అక్కడ మరలా నీకే ఇస్తాను. I don't want for myself. నా కోసం ఉంచుకో. That prayer created a powerful prophet, Samuel. చూడండి, ఆ ప్రార్థన సమూయేలుని గొప్ప ప్రవక్తని సిద్ధం చేసినటువంటి ప్రార్థన. Many years before the consumption, it was prayer. చూడండి, ఆ యొక్క గర్భధారణకు ముందు అనేక సంవత్సరాలు ఆమె దేవుని సముఖంలో ఈ ప్రార్థన చేసి, just time of consumption, ఆమె గర్భధారణ సమయంలో prayer. ప్రార్థనే. And we brought out a godly child. కాబట్టి హన్న ఒక గొప్ప దైవజనుడికి జన్మనిచ్చింది. As soon as he forgot drinking milk from the mother, ఎప్పుడైతే తల్లి పాలని మానివేశాడో బాలుడైన సమూయేలు, maybe in those years they would have given milk up to 4 years, I don't know. ఆ దినాల్లో బహుశా 4 సంవత్సరాల దాకా తల్లి పాలు ఆ బిడ్డలు తాగుతూ ఉండేవాడు. They put the child into the temple. కాబట్టి ఆ సమయంలో ఆ 4 సంవత్సరాల పసిప్రాయంలో ఆ దేవాలయం తల్లి అయిన అన్న బాలుడైన సమూయేలు తీసుకొచ్చి, Small boy was listening to Eli, the word of God, and he grew there. ఆ చిన్న వయసు నుంచి కూడా మరి బాలుడైన సమూయేలు ఏలీ యొక్క మాటలు వింటూ వచ్చాడు. And he had a desire to listen to God. తర్వాత ఈయనకు ఒక హృదయంలో ఒక ఆశ ఉంది, అదేంటంటే దేవుని స్వరాన్ని వినాలి అనే ఆశ. So night 8 o'clock he will be near Eli. అయితే చూడండి, రాత్రిపూట 8 గంటల He would have సమయంలో called grandpa. బహుశా మరి తాత లాంటి ఏలి స్వరం విని ఉండవచ్చు. And morning, Eli, hey, where is the grandson, Samuel? అప్పుడు ఏలి ఉదయాన్నే లేచి నా మనవడైనటువంటి సమూయేలు ఎక్కడా Searching. అని ఎదుగుతూ ఉన్నాడు. He's lying down very near to the ark. ఎక్కడున్నాడు అంటే చివరికి ఎక్కడ కనుక్కున్నాడు అంటే ప్రత్యక్ష గుడారం యొక్క సమీపంలో ఉన్నాడు. And he's asking, Samuel, why did you go there and sleep? అక్కడ అంటూ ఉన్నాడు, ఎందుకంటే సమూయేలు అక్కడికి వెళ్ళి నిద్రపోతున్నావా? He would have said, I wanted to hear God speak. అప్పుడు సమూయేలు ఇట్లా అన్నాడు, నేను కూడా దేవుని యొక్క స్వరాన్ని వినటానికి అక్కడ ఉన్నానన్నాడు. He would have had a desire, I want God speaking to me. కాబట్టి సమూయేలు యొక్క పసి హృదయంలో ఒక ఆశ మొలిచింది. ఆ ఆశ ఏంటంటే What దేవుని యొక్క స్వరాన్ని వినాలి. a wonderful, proud parents, if you have a child like that who wants to hear God speaking. చూడండి, మరి అటువంటి హృదయం కలిగినటువంటి పసిబిడ్డలో ఉండే పేరెంట్స్ ఎంత గొప్ప పేరెంట్స్. I want to see God. నేను దేవుని సముఖాన్ని చూడాలి. Children's heart are very pure. చూడండి, పిల్లల యొక్క పసి హృదయాలు ఎంతో పవిత్రమైన. Blessed are the pure in heart, for they shall see God. చూడండి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. So we read a verse in Acts. మనము మరొక మాట చూద్దాం. Acts chapter 17. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17 and verse 27. 17-27. అపోస్తల కార్యముల గ్రంథం అధ్యాయం 17 వచనం 27. Acts chapter 17. 17-27. They would seek God, if perhaps they might grope for him and find him, though he is not far from each one of us. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన వద్ద నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి
కనుగొందరేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. See the word grope and find. అక్కడ ఆ మాటను చూడండి, తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాసం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. Who will grope and find? ఎవరు దేవుణ్ణి తడవులాడి కనుగొంటారు? A person who don't have vision. చూడండి, ఎవరు తడవులాడతారంటే కళ్ళు లేకుండా గుడ్డిగా ఉంటారు, వాళ్ళు తడవులాడతారు. He wants water, tumbler of water. చూడండి, ఒక గ్లాస్ వాటర్ కావాలనుకోండి, So వాళ్ళు తడవులాడుతుంటారు. he gropes like, oh, this is a table in the hall. Oh, this is a table in the bedroom. Goes, oh, this is the table in the kitchen. And he gropes and finds a tumbler. కాబట్టి వాళ్ళు మంచిని తాగడానికి ఒక బల్ల దగ్గరికి వచ్చి వెతుక్కొని చివరికి దాన్ని కనుగొని తాగినట్లుగా ఉంటుంది. In the same way, you may not have bright vision, spiritual eyes open, కాబట్టి నీకు ఆత్మీయ కన్నులు తెరవబడకపోతే, but you have hands. అయితే నీకు చేతులు ఉన్నాయి. You can sense. ఆత్మీయ కన్నులు తెరవబడలేదు కానీ నీకు చేతులు ఉన్నాయి, నీకు బుద్ధి పనిచేస్తూ I'm ఉన్నాయి. trying to find out God. అయితే దేవుడిని వెతుకులాడి నువ్వు కనుక్కోవచ్చు. You can find God. నువ్వు కనుక్కోవచ్చు. Samuel, ఇక్కడ సమూయేలు night. ఆ రాత్రి No, lights are off. లైట్స్ అన్ని కూడా ఇవే అయిపోయాయి. He was sleeping with grandfather. మరి తాత లాంటి ఏలి దగ్గరలో నిద్రపోతూ ఉన్నాడు. And how he would have come to very near to the pulpit or ark? ఆర్క్ కి ప్రత్యక్ష గుడారం సమీపంలో ఉన్నాడు. Yeah, by groping. Oh, this is the wall. Oh, this is this side, that side. Like that. He comes and lies down here. చూడండి, చివరికి ఎట్లా వస్తుందంటే ప్రత్యక్ష గుడారంలో దేవుని స్వరం వినాలని తడువుకుంటూ అక్కడికి వచ్చి పడుకున్నట్లుగా. Samuel. ఇప్పుడు చూడండి, వింటూ ఉన్నాడు, సమూయేలు. He goes to Eli. Did you call me? ఇప్పుడు చూడండి, ఆ స్వరం విన్న తర్వాత మరి ఏలి దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా అని అడిగాడు. Again, did you call me? మరలా వచ్చింది ఆ స్వరం, సమూయేలు మరలా నన్ను పిలిచావా అని అడిగాడు. Then Eli told Samuel. చివరికి ఏలి అన్నాడు సమూయేలు తోటి, You wanted to hear God, no? ఎందుకంటే అతను దేవుని స్వరం వినలేదు కదా, You have a desire to find God, no? కాబట్టి నీకు దేవుని స్వరం వినాలనే ఆశ ఉంది కదా. You were groping and you were going and sleeping near the ark, no? నువ్వు తడువులాడుతూ ప్రత్యక్ష గుడారం దగ్గర కొనుక్కుంటున్నావు కదా దేవుని స్వరం వినాలని. Now say, Here am I, Lord, speak to thy servant. కాబట్టి ఇట్లాను నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము ఇట్లా అని చెప్పాడు. How happy you would have been. అతను ఎంత సంతోషించుంటాడు, How thrilled you would have been. ఎంత థ్రిల్ గా ఫీల్ అయి ఉంటాడు. Because we read in the book of Samuel, ఇక్కడ సమూయేలు గ్రంథం చూద్దాం. there was, what is the background time when he heard the voice of God? ఆ దేవుని స్వరాన్ని వినే ఆ సమయం అనేది ఎటువంటి సమయంలో విన్నాడు చూద్దాం. Yeah. The third chapter, first verse. ఆ సందర్భం మనకు తెలుస్తూ ఉంది. 3వ అధ్యాయం మొదటి వచనం. 1 Samuel chapter 3 and verse 1. మొదటి సమూయేలు 3వ అధ్యాయం మొదటి వచనం. What do we read there? అక్కడ ఏం చదువుతాం మనం? It was very rare. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట The అరుదు. word from the Lord was very rare in those days. Visions were very rare. చూడండి, ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. Eli himself would not have heard God speaking. కాబట్టి ఏలి ఏమాత్రం కూడా దేవుని స్వరం వినలేని స్థితిలో ఉన్నాడు. No vision. ఏమాత్రం కూడా ప్రత్యక్షత లేదు. My dear brothers and sisters, ఓ ప్రియ సహోదరులారా, you go and ask many brothers, many sisters, did you hear the voice of God? Did you seek for God's face? Nobody says. No, it is very rare. మీరు సహోదరులు ఎవరిని అడగండి, దేవుని స్వరం విన్నావా, ప్రత్యక్షత పొందావా అంటే ఏమి లేదు అంటారు, అరుదు. But if you grope and find, అయితే నువ్వు తడువులాడి కనుక్కుంటే, if you seek Him, you can hear God speaking. నువ్వు వెతుకుతూ ఉంటే దేవుని స్వరం వినగలవు. You can see God నువ్వు దేవుని in your ప్రత్యక్షత spirit. చూడగలవు, In your spirit. నీ యొక్క ఆత్మను. So, Lord, I don't want to honor anything more than you, Lord. ప్రభువా, నేను నీకంటే దేనికి కూడా నేను ఎక్కువ స్థానం ఇవ్వను అని తీర్మానంలో. My greatest desire is to hear you, Lord, and to see you. నా అత్యున్నతమైనటువంటి వాంఛ ఏంటంటే నీ స్వరం వినాలి, నిన్ను చూడాలి. May God help us. దేవుడు మనకు సహాయం చేయాలి. Shall we close our eyes and pray? మనం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తాం. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we want to hear you speaking, Lord. మాతోటి ఎంత స్పష్టంగా మాట్లాడినందుకు అన్నాం. We may not hear you with our physical ears, మేము మీ యొక్క మాటల్ని మా యొక్క భౌతికమైనటువంటి చెవులతో వినలేము. but help us to understand you speaking in our spirit and our heart, Lord. మా ఆత్మతో, మా హృదయంతో మీరు మాట్లాడే మాటను అర్థం చేసుకోవడానికి సహాయం. Speak through your word, Lord.
మీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడు. We want to see you, Lord. ప్రభువా మేము మిమ్మల్ని చూచులాగా సహాయం. Cleanse our hearts, Lord, మా యొక్క హృదయాలను ఇంకా కడగండి ప్రభు. from all idolatry. ప్రతి విగ్రహారాధన సంబంధమైన పాపం నుంచి Make our hearts pure. మా యొక్క హృదయాలు పరిశుద్ధపరచండి. Blessed are the pure, they shall see God. శుద్ధ హృదయం గల వారి దయలు వారి దేవుని చూచుదురు అని చెప్పారు. Holiness without which no man can see God. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవరు చూడలేరు అని కూడా చెప్పారు. Help us to see you, Lord. కాబట్టి ప్రభు మేము తేటగా నేను చూచే హృదయాన్ని మాకు దయచేయండి. Help us to give this faith to the younger ones, Lord. ప్రభు నేను మా యవన బిడ్డలకి ఇటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసం దయచేయండి. Bless every one of us who has come here. ప్రతి ఒక్క సహోదరిని ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి. Others who are hearing online, Lord. ఎవరైతే ఆన్లైన్ లో మీ వాక్యం వింటూ ఉన్నారో వారిని కూడా దీవించండి. Bless them, Father. వారందరినీ ఆశీర్వదించండి. In Jesus' name we pray. యేసు ప్రభు ప్రశస్త నామంలో అడిగి వచ్చున్నాం తండ్రి. Amen. ఆమేన్.